విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఎమ్మెల్యేల ఎమ్మెల్సీల ఆట విడుపు కార్యక్రమం 3వ రోజుకు చేరుకుంది. మనతో పాటు ఎమ్మెల్యే గారు ఉన్నారు. సార్, ఎలా అనిపిస్తుంది? థర్డ్ డేకి వచ్చింది, ఏం అప్డేట్ సార్ 2 days లో? సాధారణంగా ఎప్పుడు సీరియస్ కార్యక్రమాల్లో ఉండే రాజకీయ నాయకులు, ముఖ్యంగా శాసనసభ్యులు, మంత్రులు ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా ఒకటి ఆట విడుపు, ఈ కార్యక్రమానికి పెట్టిన పేరే ఆట విడుపు. 2, సమాజంలో క్రీడల పట్ల ప్రజలకి ఒక మంచి సానుకూల దృక్పథం ఏర్పడటానికి, అలాగనే ప్రభుత్వ విధానాల్లో భాగంగా క్రీడలను ప్రోత్సహించడానికి ఇలాంటి సందర్భాలు ఉపయోగపడతాయని నా అభిప్రాయం. సార్, మీ నియోజకవర్గంలో క్రీడలకు సంబంధించి స్పీకర్ గారు అందరి ముందు చెప్పారు, క్రీడ యొక్క ప్రాధాన్యత పెంచాలని ఏమైనా యాక్టివిటీస్ కండక్ట్ చేయబోతున్నారు? నేనైతే ఈ 20 నెలల్లో 3 సార్లు క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేశానమ్మా, నేనే స్పాన్సర్ చేసి. అలాగే పాఠశాల స్థాయిలో చాలా కార్యక్రమాలు క్రీడల అభివృద్ధి కోసం జరుగుతున్నాయి. గత విద్యా సంవత్సరంలో నారా లోకేష్ గారి సూచన ప్రకారం పాఠశాల స్థాయిలో కొన్ని గేమ్స్ సంబంధించిన కిట్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది. అలాగనే క్రీడా మైదానాలను కూడా అభివృద్ధి చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వ విధానంలో భాగంగానే పాఠశాల స్థాయిలో అన్ని క్రీడల్ని ప్రోత్సహించడానికి మా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. చిన్నతనంలో మీ ఫేవరెట్ గేమ్ ఏంటి? ఇప్పుడే మీ ఫేవరెట్ గేమ్? చిన్నతనం కాదమ్మా, నిన్న కూడా నేను క్రికెట్ ఆడాను. నేను కాలేజ్ క్రికెట్ టీం కెప్టెన్ని. కాబట్టి ఇక్కడ అంతా సరదాగా ఆడుకుంటున్నాం కాబట్టి అందరితో పాటు ఆడాము. నేనే కాదు, చాలా మంది రోజు రాజకీయాల్లో సీరియస్ గా చూస్తే చాలా మంది నాయకులు వాళ్ళ కాలేజ్ డేస్ లో, యూనివర్సిటీ స్థాయిలో కూడా ఆడిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సో చూసారు కదా, కాలేజ్ డేస్ నుండి ఆయన క్రికెట్ అంటే ఎక్కువగా ఇష్టమని, క్రికెట్ కి సంబంధించి ఎక్కువగా గేమ్స్ ఆడుతూ ఉంటామని కూడా చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్ తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.